కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో పీజీ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపివేశారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఓపీ సేవలు కొనసాగవని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మాత్రం యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉదయం నుంచి వైద్య సేవలు నిలిచిపోయాయి. జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలను ఆపివేస్తున్నట్లుగా ఐఎంఏ ప్రకటించింది. కోల్కతా ఘటనను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కాసేపట్లో విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. అన్ని ప్రజా సంఘాలు ఈ నిరసనకు మద్దతు ప్రకటించాయి. ఇటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆందోళనలు చేస్తున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చిన ఐఎంఏ రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల పాటు నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించింది. కోల్కతా ఘటనను నిరసిస్తూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. దీన్ని విజయవంతం చేయాలని ఐఎంఏ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ కోరారు. కోల్కతాలో జరిగినటువంటి అసాంఘిక సర్వసభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక బాధాకరమైనటువంటి సన్నివేశం. ఒక తల్లి లాంటిది, ఓ అక్క లాంటిది, ఓ చెల్లి లాంటిది, మన కుటుంబంలో ఎంతో ముఖ్యమైనటువంటి మన భారతదేశము గర్వించేటువంటి మహిళల పైన జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్ పైనటువంటి జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీ క్వాకరీ తెలంగాణ స్టేట్ చైర్మన్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం మొత్తం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాకు జరగాల్సినటువంటి న్యాయం జరగాలని ఐఎంఏ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ విషయం పైన 17వ తారీఖు పొద్దున 6 గంటల నుంచి 18వ తారీఖు 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు, ఎమర్జెన్సీ సర్వీసెస్, అత్యవసర సర్వీసెస్ తప్పించి మిగతా సర్వీసెస్ అన్నింటినీ బంద్ చేస్తున్నాము.